పర్సనల్ డెవలప్మెంట్లో ముఖ్యంగా బ్యాక్ టు బేసిక్స్ అంటే మనం యొక్క సక్సెస్ను ఏదైనా కానీ సాధించాలనుకుంటే ఒక బేసిక్స్ కావాలి. క్రికెటర్ అయినా మంచి ఎగ్జామ్లో సక్సెస్ కావాలన్నా తన యొక్క బేసిక్స్ను కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అందువలన మన యొక్క ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ అయినా కూడా బ్యాంక్ పీఓ, క్లర్క్స్, ఐబీపీఎస్, స్టాఫ్ కమిషన్ ఆర్ ఎనీ ఎగ్జామ్ మనం అంతా కూడా బేసిక్స్ మీద పట్టు సాధించాలనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అందువల్ల ఫస్ట్ మనం మ్యాథ్స్, అర్థమెటిక్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటివి టేబుల్స్ అంటే మనకు టేబుల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్స్లో ఫస్ట్ చాలామందికి ఆ టేబుల్స్ మీద పట్టు ఉండకపోవడం వల్ల కూడా స్పీడ్గా చేయలేనటువంటి పొజిషన్ ఉంది. అందువల్ల ఇక్కడ మేము 2 టేబుల్ నుంచి 20 టేబుల్ వరకు కూడా అన్నీ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ, రీజనింగ్లో కానీ, ఈ తర్వాత జనరల్ అవేర్నెస్ బేసిక్స్లో ఉన్నటువంటివన్నీ కూడా ఒకసారి మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్టుల మీద ఇంగ్లీష్లో అయినా కానీ, మ్యాథ్స్లో అయినా కానీ తిరిగి సాధిస్తే కంపల్సరీగా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఈజీగా సక్సెస్ అవుతారు.